రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. చిన్న పిల్లల డైపర్లు మార్చినట్టు రాజకీయ నాయకులు పార్టీలు మారుస్తున్నారని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కడప యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్లలో వ్యక్తిగత దూషాలు అలాగే బూతులు తిట్టుకునే వారికి పోలింగ్ బూతులోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో బూతులు తిట్టిన వారు ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. సమైక్యతకు సమగ్రతకు విద్యార్థి లోకమంతా కృషి చేయాలని ఆయన తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన విధంగా దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లు రక్షణగా ఉంటారని, పేదవారికి మేలు చేసేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలతో కూర్చొని మాట్లాడితేనే వారికి లోక జ్ఞానం వస్తుందని అన్నారు. చిన్నపిల్లల డైపర్లు మార్చినట్టు రాజకీయ నాయకులు పార్టీలు మారుస్తున్నారని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కడప యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్లలో వ్యక్తిగత దూషణాలు బూతులు తిట్టుకునే వారికి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో బూతులు తిట్టిన వారు ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. సమైక్యతకు సమగ్రతకు విద్యార్థి లోకమంతా కృషి చేయాలని ఆయన తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన విధంగా దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లు రక్షణగా ఉంటారని, పేదవారికి మేలు చేసేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలతో కూర్చొని మాట్లాడితేనే వారికి లోక జ్ఞానం వస్తుందని అన్నారు. రాజకీయ నాయకులు కొంతమంది, అందరూ గడప గురించి కాదు, రాజకీయ నాయకులు కొంతమంది చిన్నపిల్లలకి డైపర్లు మార్చినట్టుగా పార్టీలు మార్చేస్తున్నారు. చిన్నపిల్లలకి డైపర్లు ఎందుకు మారుస్తామో నీ పేరు తెలుసు చెప్పండి. రాజకీయం అంటే చులకన అయిపోయింది. అలా కాకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. నేను పార్టీలో చేసినప్పుడు ఎవరు గెలుస్తాం అనుకోరా సౌత్ ఇండియాలో, కానీ ఆఖరికి గెలిచి అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటట్టుగా అవకాశం లభించింది. కష్టపడి పనిచేస్తే, నమ్మిన దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అదే ఒకటి. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మీ అందరినీ కోరేది ఏంటంటే, ఎప్పుడు నిరాశ నిస్పృహ చెందకూడదు, ఉత్సాహంగా ఉండాలి. ఓడితే ఇది ఒక సవాల్ అనుకోవాలి, తర్వాత రౌండ్కి నెక్స్ట్ రౌండ్కి రెడీ అనుకోవాలి. ఇది కూడా చాలా అవసరం. ఆ విధంగా ఆత్మవిశ్వాసం ఉండాలి నీ మీద. చిన్నపిల్లల డైపర్లు మార్చినట్టు రాజకీయ నాయకులు పార్టీలు మారుస్తున్నారని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కడప యోగి వేమన యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప జిల్లాలో నిన్న ఇవాళ 2 రోజుల పాటు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వెంకయ్య నాయుడు నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో యూనివర్సిటీకి సంబంధించి, యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నడుస్తా ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో స్టెబిలిటీగా, అంటే స్థిరంగా నిలబడేటువంటి నాయకత్వానికి అటువంటి నాయకులు కూడా కరువయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారేటువంటి తత్వాన్ని పెంచుకున్నారు. అది ప్రజల్లో చాలా చులకన భావంగా రాజకీయ నాయకులను చూసేటువంటి వ్యవహారానికి దారితీస్తుంది. ఇటువంటి నాయకులను ప్రజలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తిట్ల పురాణాలు ఎవరైతే అసెంబ్లీ వేదికగా తిట్ల పురాణాలను ప్రారంభించారో అటువంటి నేతలందరినీ కూడా వారి యొక్క ఓటు ద్వారా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేశారు. ఇదే వ్యవహారాన్ని రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. మరోపక్క విద్యార్థులకు ఆయన యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులకు అయితే పలు సూచనలు చేశారు. మీరంతా కూడా మీ తల్లిదండ్రులతో పాటు మీ యొక్క కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో, తాతలు కానీ అవ్వలు కానీ, వారి వద్ద నుండి సమాజానికి సంబంధించినటువంటి వ్యవహారాలపై అవగాహన కలగాలి. వారితో ముచ్చటిస్తా ఉంటే మీకు అవన్నీ కూడా తెలుస్తా వస్తాయి. అటువంటి
ఆ పరిజ్ఞానంతోనే నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. మరికొన్ని ఆ రోజుల్లో రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా ఈ యువత ఎవరైతే ప్రవేశించబోతా ఉన్నారో వాళ్ళంతా కూడా సిద్ధాంతాల పరంగా కొనసాగాలే కానీ ఆ అనవసరమైనటువంటి వ్యవహారాలు జరిగిపోయి మీకు ఉన్నటువంటి విలువలను పోగొట్టుకోకుండా వాటన్నిటిని కూడా కాపాడుకునేటువంటి స్థితిలో యువత ముందుకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజకీయాల్లో అయితే ఆ తెలుగు భాష పట్ల అయితే ఆయన చాలా క్లుప్తంగా ఉన్నారు. భాషను పరిరక్షించుకోవాలి, తల్లితో పాటు తమ కన్న భాషను కూడా అదే విధంగా చూడాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇవాళ సిపి బ్రౌన్ గ్రంథాలయంలో అయితే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది. జానుమతి హనుమత్ శాస్త్రి కావచ్చు, బ్రిటిష్ పరిపాలనలో ఎవరైతే కలెక్టర్ గా వ్యవహరించారో బ్రౌన్ చార్లెస్, ఆయన ఆ తెలుగు భాష కోసం చేసినటువంటి కృషి కావచ్చు, అప్పట్లో పరిజ్ఞానాన్ని పెంపొందించి తెలుగు భాష ఉన్నతికి పడినటువంటి పాటను కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా అనుసరించాలి, ఆ పందాలనే ముందు కొనసాగాలని చెప్పేసి వెంకయ్య నాయుడు ప్రకటించినటువంటి పరిస్థితి. సిపి బ్రౌన్ లో జానుమతి హనుమత్ శాస్త్రి అనేటువంటి ఓ పెద్ద మనిషి ఆ యొక్క గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆ బ్రౌన్ ఆశయాలను కొనసాగిస్తా ఉన్నారు. విద్యార్థులు కూడా ఎవరైతే భవిష్యత్తులో రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి వ్యక్తులుగా వ్యవహరించే విద్యార్థులు ఇప్పటి నుండి తెలుగు భాషపై పట్టు బిగించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. భాషను నమ్ముకున్న వారు ఎవరు కూడా చెడిపోలేదు. తెలుగు భాష అభ్యున్నతికి పాటుపడాల్సిందిగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను పదే పదే చెబుతూ వస్తా ఉన్నాను. తన రాజకీయ ఎదుగుదలకు తెలుగు భాష చాలా తోడ్పాటు అందించింది. తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదనం కావచ్చు, తెలుగు భాషలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, వాటిలో ఉన్నటువంటి వ్యవహారాలను అన్నింటినీ కూడా అందుపుచ్చుకున్నాను కాబట్టి ఇవాళ నేను ఈ స్థాయిలో ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించాను. దేశ స్థాయిలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేసేటువంటి అవకాశం కల్పించింది. నాకు ఇటువంటి భాషా పరిజ్ఞానాన్ని నా మెదడులో పొందుపరుచుకున్నాను కాబట్టి ముందు కొనసాగానని చెప్పి చెప్పారు. దీంతో పాటు ప్రస్తుత రాజకీయ నాయకులపై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి తండ్రులను కూడా అసెంబ్లీ వేదికగా అగౌరవపరిచినటువంటి నాయకులందరినీ కూడా ప్రజలు చెంపపెట్టుగా ఆ ఓటు రూపంలో వారికి ఏదైతే ఇచ్చారో తీర్పునిచ్చారో ఆ తీర్పును అందరూ కూడా గౌరవించాలి. రానున్న రోజుల్లో కూడా అటువంటి నాయకులనే ఎన్నుకోవాలని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో దుమారం రేపుతా ఉంది. అర్చన. రైట్ యూసఫ్.